బ్యాక్ నుంచి సుభిషి ఇప్పుడు ఎవరైతే ఇల్లు కడుతున్నారో అక్కడ నుంచి మళ్ళీ టేకరాల వరకు కూడా ఒక రోడ్డు ప్రపోజ్ చేసినాం. దానికి 40 కోట్ల శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ రిటర్న్ రాసింది. ఇప్పుడు ఆ ప్రపోజల్ పెట్టి పంపమని కూడా చెప్పింది. మార్చిలో ఆ శాంక్షన్ కూడా వస్తుంది. ఇట్లా దగ్గర పనులు చేయలేదనేది కాదు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. సరే అడ్వర్టైజ్మెంట్ చేయాలా, చేసుకుంటేనే తెలుస్తుంది అని అంటే నేను కూడా ప్రజల కోరిక మేరకు నేను కూడా మరి ఒక 20 బండ్లు వేసుకొని రమ్మంటే నేను కూడా రేపటి నుంచి వస్తాను. నాకేమి ఇబ్బంది లేదు. అందరు తాదాలాడుతారు. పాపం క్యాడర్ కూడా ఏమన్నా రాజకీయ స్తబ్దత ఉన్నది, మమ్మల్ని వెనక తిరగనిస్తలేవు, మా ఎవరి పని వాళ్ళే చేసుకోమని అంటారు, ₹7 తినద్దంటావు. సరే తినం కానీ ఎంబడి తిరుగుతుంటే కూడా వద్దంటున్నావు అంటే ఎంబడే తిరిగితే ఖర్చు అవుతుంది. ఖర్చు అయితే లెక్క అయితే ఆశ పడుతుంది. ఆశ పడితే ఎక్కడున్నదో లెంకుతారు, పైసా ఏడుందని లెంకుతారు. అప్పుడు కరప్షన్ స్టార్ట్ అవుతుంది. కరప్షన్ డైరెక్ట్ ఎప్పుడు కాదు. కరప్షన్కి ఇవన్నీ పరిస్థితులు మొదలైతే మనిషికి పైసా అవసరం అలవాటు అయితే కరప్షన్ మొదలైంది. కాబట్టి వెనక అవసరం లేదండి. ఫ్లడ్ వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఎమ్మెల్యే అన్నారు, ఎక్కడున్నా అనేది పబ్లికే చూపెట్టిన వీడియో. నేను కూడా వచ్చిన, నేను ఉదయం 6 గంటలకు 5:30కు కూడా నేను వచ్చిపోయాను. కానీ నేను, నా డ్రైవరు, 2 గన్మెన్లు, నా ఒక్క బండి వచ్చి అట్లా తిరిగి అట్లానే వెళ్ళిపోయింది. నేను ముందు ప్రెస్కి చెప్పలే, లేకపోతే నా బండి ఒక బండి ముందే పంపి మైక్ బండి పంపి అడ్వర్టైజ్మెంట్ చేయలే, లేకపోతే ఒక వీడియో కెమెరాను ఒక ఫోటో కెమెరాను ఇచ్చి ముందు పంపించేసి అన్న దిగుతుంటే దుమ్ము లేచిపోవడం, అన్న రాగానే స్లో మోషన్లు వచ్చుడు, అన్న బండ్లు ఒకదాని ఇంకొకటి వచ్చుడు, ఇవన్నీ చూపెట్టాలంటే సినిమా కాదయ్యా, ఇది జీవితం అనేది నా ఆలోచన. మరి ముందు చెప్పి రాకపోవడం తప్పే అంటే నాది తప్పే. ఫ్లెక్సీలు ఊరు మొత్తం వేసి పర్మనెంట్గా నా ముఖము మీకు పొద్దున్న లేవగానే భార్య ముఖం భర్తకో, భర్త ముఖము భార్యకు కనపడాలని అనుకుంటారు. కానీ మరి లీడర్ ముఖమే కనపడాలంటే నేను అన్ని ఫ్లెక్సీలు పర్మనెంట్గా వేసి పెడుతున్నాను. కనీసం 2 సంవత్సరాలలో ఏనాడు నా ఫ్లెక్సీ ఎక్కడ లేదు, పర్మనెంట్ ప్లేస్ అనేది కూడా లేదు. ఇక బండ్లు అయితే వెనకంటే తిరగకపోయా, కెమెరాలు ముందట రాకపోయా, సోషల్ మీడియాలో పెట్టకపోతుంది, పైసలు కరప్షన్ చేయకపోతుంది, కళ్యాణ్ లక్ష్మి అలాగే మన షాదీ ముబారక్ మండలాలకు పోయి ఇస్తుంది. 10 ఉన్న మండలకే పోయి ఇస్తే లీడర్ అంటోడే రావద్దంటే డైరెక్ట్ ఎవరైతే కన్సూమర్ ఉంటారో, ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో ఆ బెనిఫిషియర్కే డైరెక్ట్ ఇస్తుంది. అట్లా పరేషాన్ అయిపోయి అన్న పాతోళ్ళు కళ్యాణ లక్ష్మిలో 10,000 తీసుకుంటారు, షాదీ ముబారక్గా 10,000 తీసుకుంటారు, నువ్వు మమ్మల్ని రానే ఇస్తలేవు అని అంటే, ఆ తీసుకుంటారనే రానిచ్చలేదు, మీరు తీసుకోవద్దు, నేను బదనామద్దు, ఎవరు అవసరం లేదు, మనం కష్టపడి బతుకుదామని క్యాడర్కి చెప్పినాం తప్ప క్యాడర్ కూడా ఎన్నడూ కూడా ఒకళ్ళ దగ్గర ₹1 ఈ 2 సంవత్సరాలు తీసుకున్నట్టు మీరు చెప్తే నేను రేపు రాజీనామా చేస్తానని చెప్తాను. ఇక సీఎంఆర్ఎఫ్ నెలకు 400 నుంచి 500 పంపిస్తారు. సీఎంఆర్ఎఫ్ డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు, డైరెక్ట్ డాక్యుమెంట్లు ఇస్తారు, ఏదన్నా తక్కువ ఉంటే అక్కడనే ప్రింట్లు తీస్తారు. నువ్వు కూర్చొని ఫైల్ తయారయ్యే లోపల చాయ్ మంచినీళ్ళు ఇస్తారు, కాఫీ మంచినీళ్ళు, చాయ్ కూడా కాదు, కాఫీ తాగి కూర్చుంటారు. వీళ్ళంతా రెడీ చేసుకొని సంతకాలు తీసుకొని మీరు వెళ్ళండి అమ్మా అని అంటారు. ₹1 కూడా ఇక్కడ ఖర్చు కాదు, జిరాక్స్ కూడా కాదు. ఇవన్నీ మళ్ళీ నేను నా కార్లో పెట్టుకొని నేను హైదరాబాద్ పోయి నేను సబ్మిట్ చేసి వస్తాను సెక్రటరీ. ఇది వేరేళ్ళు కూడా సబ్మిట్ చేయరు, నేనే చేసేస్తాను. మళ్ళీ చెక్కులు వచ్చినాక నేనే పోయి ఆథరైజేషన్ సంతకం కూడా పెట్టలేదు, నేనే డైరెక్ట్ పోయి కలెక్ట్ చేసుకొని వస్తాను. నేను సెక్రటరియట్కి పోతే ఓన్లీ సీఎంఆర్ఎఫ్ చెక్లకు తప్ప నేను ఇంతవరకు ఏ మినిస్టర్ దగ్గర కానీ, ఏ పైరవ కోసం కానీ, ఏ బ్రోకర్ పని కోసం కానీ నేను ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళి ఫోటో కూడా దిగలేదు, అవసరం కూడా లేదు. సీఎంఆర్ఎఫ్ ఇస్తే 2,000, 3,000 లేకుండా ప్రస్తుతం ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిపెట్టారు, ఇప్పటి ప్రభుత్వంలో చూడాలి 2,000 నుంచి 5,000 తీసుకొని ఇచ్చిర్రా. నా దగ్గర 400 వస్తాయి, ఇప్పుడు మీ దగ్గర 40 వస్తాయి. ఈ 40లో కూడా 2,000, 5,000 తీసుకుంటారు, పేర్లతో సహా సాక్ష్యంతో సహా చెప్పగలుగుతారు. ఒకవేళ లేదు చెప్పు అని ఇటు అంటే మళ్ళా 2 రోజులలో ప్రెస్ మీట్ పెడితే, ఎందుకంటే రేపు అవకాశం ఉంటుంది, మీరు మాట్లాడితే నేను ఎల్లుండి మీ మొత్తం పేపర్లు తీసి బయట పెట్టేస్తాను. ఓడోడి ఆడేమని తీసుకున్నారు, మామూలు మనిషికి పాపము లీడర్ కాని వ్యక్తికి 60,000 ఇస్తే 20,000 తీసుకున్నారా, 10,000 తీసుకున్నారా నేను చెప్తాను. లీడర్ కాని వ్యక్తికి లక్షిస్తే 25,000 తీసుకురా, 30,000 తీసుకురా నేను చెప్తాను. కానీ లీడర్కే సీఎంఆర్ఎఫ్ 6 నెలల్లో 4 లక్షలు తీసుకున్న పేరు కూడా చెప్తాను. ఇది లీడరే తీసుకున్నాడు 4 లక్షలు అంటే ఇక నేనేం చెప్పాను? జనంకి 20,000, లక్ష ఖర్చు పెడితే 20,000 ఇస్తారు, పర్సంటేజ్ ఉంటుంది.
కానీ లీడరే 4 లక్షలు తీసుకున్నాడు. రేపు అది కూడా నేను రెడీ పెట్టుకున్నా, మాట్లాడగానే అది కూడా చూపెట్టేస్తాను. కాబట్టి ఇది పరిస్థితి. అమ్మ, నేను ప్రజలు